10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని పొదలకూరు ఎక్సైజ్ సీఏ వెంకటేశ్వర్లు అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా టెండర్లు ఉంటాయన్నారు. గతంలో ఒక వ్యక్తి ఒక దుకాణానికి మాత్రమే టెండర్ వేసే అవకాశం ఉండదని ఇప్పుడు ఎన్ని టెండర్లు అయినా వేసుకోవచ్చన్నారు. అండ్ ఆధార్ కార్డు ఇది ఉండి ఉంటే సెల్తో రిజిస్ట్రేషన్ అయింది. పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వదు మనకి. ఇది సెల్తోనే, యూజర్ నేమ్ సెల్తో వచ్చింది. పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకుంటారు. అది మీ దగ్గరే ఉంటుంది. అది ఇంకెవరో దాన్ని యాక్సెస్ చేయలేరు అనమాట. అది మాకు కూడా యాక్సెస్ లేదు. మీ అప్లికేషన్ కాదు, మాకేం బండి అనేది మాకు కూడా తెలియదు అనమాట. అట్లా పెట్టారనమాట అది. సో ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పాలసీలో ఉంటుంది. ఇంకా అప్లికెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మ్యాక్సిమం మీరు బయటకు వెళ్ళి నెట్ సెంటర్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ పేమెంట్ మేడలో మీకు చెప్పిన ఎదరికి లాస్ట్ టైం చెప్పాను, ఫుల్ కంప్లీట్గా ఆన్లైన్ పేమెంట్, హైబ్రిడ్ పేమెంట్, ఆఫ్లైన్ పేమెంట్ అని చెప్పి మ్యాక్సిమం మీరు ఆన్లైన్లో చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికంటే. లేదు అక్కడ ఏదైనా మీకు అమౌంట్ ప్రాబ్లం అకౌంట్లో లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ హైబ్రిడ్ మోడల్లో సిస్టంలోనే చేసుకుంటే చలాన్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి కట్టేస్తే మళ్ళీ ఆ చలాన్ మీరు దాంట్లో ఎన్రోల్ చేసేసుకుంటే అన్నీ అయిపోతాయి. ఆ ప్రాసెస్లో మీరు అసలు మా స్టేషన్కే రావాల్సిన పని లేదు అన్ని. సో అందరికి కూడా ఈ మీడియా ముఖంగా అందరూ నేను తెలియజేస్తున్నానంటే అందరూ రండి. యాజ్ ఎన్ని అప్లికేషన్ కావాలంటే అన్ని అప్లికేషన్ వేసుకోండి మీరు. మీకు మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. ఈ లాట్స్ అయిన దాకా కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాం. మేము ఫ్రీగా ఉన్నంతసేపు మిగతా పని కూడా మీరు చేయడానికి మా సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇక్కడ అందరూ ఈరోజు ఖాళీగా ఉంది, ఆల్మోస్ట్ రేపు కూడా ఖాళీగా ఉంటుంది. మంచి రోజు కోసం ఒక్కసారి 100 మంది రాకుండా లాస్ట్ టైంలో ముందుగా చూసుకుంటే ఫ్రీగా ఉంటుంది అంతే. అన్నీ చేసిన తర్వాత రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఆథరైజేషన్ తీసుకోవాలి. ఆనాడు అక్కడ రానోళ్ళు ఇక్కడ నా దగ్గరకు వచ్చేసేసి అప్లికేషన్ మాకు ఎంట్రీ పాస్ చూపించేసి నేను రాలేకపోతున్నానంటే, ఎవరైనా లేడీస్ కానీ ఇంకెవరన్నా కానీ రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఆథరైజేషన్ చేసి నా ముందు సంతకం చేసి నా బదులు పలానవతలు వస్తారు అంటే వాళ్ళ ఫోటో కానీ అంటించి మేము ఆథరైజేషన్ తీసుకుంటాం. రేపు వాళ్ళని అలౌ చేస్తాం. ఇవి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఆఫీస్ వచ్చిన ప్రకారం.